అనగనగా ఒక మ్యూజిక్ డైరెక్టర్. ఆ మ్యూజిక్ డైరెక్టర్‌కి ఒక హీరో అంటే ప్రాణం. ఆ హీరోతో పని చేయాల్సి వచ్చినప్పుడు, ఆ మ్యూజిక్ డైరెక్టర్ సౌండ్ బాక్స్‌లు మాత్రం తగలబెట్టేస్తారు. అండ్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరు నేను చెప్పాలా? మీకు తెలుసు కదా! అతని పేరే తమన్. ఇతను టాలీవుడ్‌లో చాలా మూవీస్ అని చేశాడని చెప్పుకోవచ్చు. కానీ 'బాలకృష్ణ' గారి మూవీస్‌కొచ్చేసరికి అతని అవుట్‌పుట్ అనేది మొత్తం మారిపోతుంది. అతని బేస్ మొత్తం పెరిగిపోతుంది. ఇన్‌ఫాక్ట్ చాలా థియేటర్స్‌లో సౌండ్ బాక్సులు పగిలిపోయినాయని మూవీస్ ఆపేసిన సందర్భాలు చాలానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగుంటది వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చే ఏ మూవీ అయినా, ఏ బీజీఎం అయినా, ఏ అవుట్‌పుట్ అయినా. మోరోవర్ ఆ విజువల్‌కి తగ్గట్టు తమన్ సూపర్‌గా అయితే బాలకృష్ణ గారికి అందిస్తారని చెప్పుకోవాలి. ఇన్‌ఫాక్ట్ ఏ సీన్‌కైనా, ఏ ఫైట్‌కైనా అండ్ ఏ ఎమోషన్‌కైనా ప్రాణం పోసేది బీజీఎం మరియు మ్యూజిక్ అనే చెప్పుకోవాలి. అందుకని ఏ మూవీస్ అయినా కూడా ఆల్బమ్ హిట్ అయితే ఆటోమేటిక్‌గా మూవీకి పాజిటివ్ బజ్ అయితే వస్తది. అది మనందరికీ తెలిసే. అండ్ ఈ బాలకృష్ణ గారికి దాదాపు 5, 6 సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేసిన తమన్ ఆల్మోస్ట్ అన్నీ హిట్ నుంచి సూపర్ హిట్‌గాను నిలిచాయని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇతనిచ్చే అవుట్‌పుట్ కూడా అలాగే ఉంటదని చెప్పుకోవాలి. డైరెక్టర్స్ బాలకృష్ణ గారి మూవీ అంటే తమన్ అని ఫిక్స్ అయిపోతున్నారు అందరూ. ఇన్‌ఫాక్ట్ బయట ఫ్యాన్స్ అందరూ నందమూరి తమన్ అనైతే పిలుస్తున్నారు. అది క్యూట్‌గా తమన్ గారు కూడా యాక్సెప్ట్ చేయడం అనేది చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. ఇంకా అనిరుద్ ఎలాగైతే 'రజనీకాంత్' గారికి వీరాభిమానో, మనకి తెలిసినే ఇంకా ఎప్పుడైతే 'రజనీకాంత్' హీరోగా మరియు అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వచ్చారంటే, ఆ మూవీలో బీజీఎం, సాంగ్స్ మరియు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చంపేస్తాడని. అలాగే మన టాలీవుడ్‌లో కూడా ఒక రిలేషన్ ఉంది. అదే తమన్ మరియు బాలకృష్ణ. ఎప్పుడైతే వీళ్ళ కాంబోలో ఒక మూవీ వస్తే, ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు బీజీఎం మాత్రం చంపేస్తారని చెప్పుకోవాలి. ఇంకా మొన్నే ఒక ఇంటర్వ్యూలో తమన్ గారు కూడా ఆహ్, అలర్ట్ అయితే ఇచ్చేశారు. ఏదైతే బాలకృష్ణ గారిది, నాది మూవీస్ వస్తున్నాయంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే సౌండ్ బాక్సులనేవి పగిలిపోతాయని. ఇన్‌ఫాక్ట్ థియేటర్స్ కూడా రెడ్ అలర్ట్ అయితే ఇచ్చేశారు. ఎప్పుడైతే బాలకృష్ణ గారి మూవీ మరియు తమన్ గారి మూవీ కాంబినేషన్‌లో వస్తే అప్పుడు మాత్రం సౌండ్ బాక్సులు తగలబడిపోతాయి. నేనైతే ఏం చేయలేనని. చాలా క్యూట్‌గా వార్నింగ్ ఇచ్చారని చెప్పుకోవాలి. నాకైతే అలా పనిచేస్తున్నారంటే చాలా అంటే చాలా నచ్చింది. వీరాభిమానులైతే ఇంతలాగా అవుట్‌పుట్ ఇస్తారా? ఇంత మంచిగా చేస్తారా? అని నేనైతే ఎప్పుడూ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంతలాగా నచ్చింది నాకైతే ఇతని కాంబో. అండ్ బాలకృష్ణ గారు గూడా యాక్సెప్ట్ చేసేసారు అది. బాలకృష్ణ గారు ఎప్పుడైతే తమన్‌తో వర్క్ చేస్తానో అది నాకైతే చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ ఆ విజువల్స్ మరియు ఆ టైంకి తగ్గట్టు బీజీఎం తమన్ తప్పితే ఇంకెవరు అలా కొట్టట్లేదు బాలకృష్ణ గారు అనే ఫైనల్ డెసిషన్‌కి వచ్చేసారనైతే చెప్పుకోవాలి. మోరోవర్ తమన్ మరియు బాలకృష్ణ ఇద్దరు వేరు వేరు కాదనైతే కన్క్లూజన్‌కొచ్చేసారు డైరెక్టర్స్, ఫ్యాన్స్ అయితే. ఫ్యాన్స్ అయితే ఇంక తమన్‌ని వదులుకోవద్దన్నట్టు స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయిపోయారు. మేబీ నెక్స్ట్ వచ్చే 'అఖండ 2'లో కూడా తమన్నే మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నారు. ఆ తర్వాత 3, 4 ప్రాజెక్ట్స్ అనేవి లైన్‌లో ఉన్నాయి. దానికి కూడా తమన్నే ఎంపిక చేస్తారని నేను ఆశిస్తున్నాను. మోరోవర్ తమనే ఎందుకు అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ నార్మల్‌గా సీన్ చూసి కొట్టేదానికి ఒక ఫ్యాన్ మరియు ఆ ఫ్యాన్ ఆబ్వియస్‌లీ హీరోని దేవుడిలాగా కొలుస్తారు. అతన్ని ఇంకా బాగా ఎలా చూపించాలి అన్న ఫోకస్‌లో ఇది హైలైట్ అయ్యే పాయింట్ చాలా డీప్‌గా వెళ్ళాలి. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉందంటే దాని గురించి నేను మాట్లాడటానికి సిద్ధంగున్నా. నార్మల్‌గా మ్యూజిక్ డైరెక్టర్ ఎలాగ ఆలోచిస్తారంటే, ఓకే. ఇక్కడ మనం హీరోని ఎలివేట్ చేయాలి. ఈ బీజీఎం ఇక్కడి వరకు వస్తే చాలా బావుంటదని. అదే ఒక ఫ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే లేదు. ఇక్కడి వరకు వస్తే మనకి ఈ రేంజ్ వరకే ఎళ్తది. నా హీరో ఆల్మోస్ట్ టాప్ రేంజ్‌లోనే ఉండాలి. అక్కడి నుంచయితే నేను కొట్టగలను అన్న రేంజ్‌తో ఫోకస్ చేస్తారు కాబట్టి ఆ అవుట్‌పుట్ అనేది మాక్సిమం వేరే లెవెల్‌లో ఉంటది. మోరోవర్ పని చేద్దామన్న దానికి, పని చేసి చూపిద్దాం అన్నదానికి చాలానే తేడా ఉంటది. అదే తమన్ మరియు బాలకృష్ణలకి చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. నేను ఒక్కసారి సజెస్ట్ చేసేదంటే, అయ్యా తమన్ గారు మీకంటే బాలకృష్ణ గారికి చాలా అభిమానమే. మాకు కూడా అభిమానమే. కానీ కొంచెం బేస్ తగ్గించి కొడితే థియేటర్స్ అనేవి బాగుంటాయి. మేము కూడా సినిమా అనేది పూర్తిగా చూడగలం. మీరు అంతలాగా బీజీఎంని కొట్టేస్తుంటే అక్కడ సౌండ్ బాక్సులు తగలబడిపోతున్నాయి. మేము సినిమాలనేది పూర్తిగా చూడలేకపోతున్నాం. ఇది మా సైడ్ నుంచి రిక్వెస్ట్ అయ్యా బాబు.
అండ్ మీ అభిమానానికి కొలతే లేదు. అది మాకు అర్థమవుతుంది. మాకు తెలుసు కూడా. అండ్ మీరు కూడా మా ముందు దయుంచి ఆ బీజీఎం కొంచెం తగ్గిస్తే మేమైతే మూవీని యాక్సెప్ట్ చేసి చూస్తాం గూడా. బాలయ్య బాబు గారంటే మీకు ప్రాణం గాదు. మాకు కూడా ప్రాణమే. ఇక్కడ చూసేవాళ్ళందరూ ఒక్కసారి కామెంట్స్ రూపంలో జై బాలయ్య అండ్ నందమూరి తమన్ అని కామెంట్ అయితే చేయండి. ఇంకా విషయానికొచ్చేస్తే చెప్పాం కదండీ! పాస్ట్ మూవీస్ చూసుకోండి. 'వీరసింహారెడ్డి', 'లెజెండ్' మరియు 'డిక్టేటర్స్' మూవీలో బీజీఎం అయితే ఎంత బావుంటదో. ఆల్మోస్ట్ తమన్ అయితే మాస్ మూవీస్‌కి ఇంతేలాగా అవుట్‌పుట్ ఇస్తున్నారు. కానీ బాలకృష్ణ గారికొచ్చేపాటికి టు బీ ఫ్రాంక్ డబల్ రేంజ్‌లో ఇస్తున్నారనైతే కంపల్సరీగా ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకుంటున్నాం గూడా. ఆ రేంజ్‌లో అవుట్‌పుట్ ఇచ్చినప్పుడు మనం కూడా అంతే రేంజ్‌లో ఎంజాయ్ చేద్దాం. అండ్ ఈ వీడియో అంతే గైస్. దట్స్ ఇట్. మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మనం ఇలాంటి వీడియోలు చాలా అంటే చాలా తీసుకొద్దాం. అదే గాకోకుండా మన టెలిగ్రామ్ ఛానల్ 'ఎనీథింగ్ యూనివర్స్' అని ఒకటుంది. అక్కడ అన్ని డీల్స్ అండ్ ఆఫర్స్ అనేవి వస్తూ ఉంటాయి ప్రతి ప్రోడక్ట్ మీద. ఇన్‌ఫాక్ట్ ఈ జనవరి 26థ్ ఏదైతే ఇండిపెండెన్స్ డే ఉందో అందులో మనకి చాలా అంటే చాలా డీల్స్ ఆఫర్‌లో వస్తుంటాయి. ఒక్కసారి డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌తో జాయిన్ అయిపోండి. అండ్ మీకు 30,000 ఉన్న టీవీ 7,000కే వస్తుంది. అండ్ 5,000 ఉన్న టైటాన్ వాచ్ 2,000కే వస్తుంది. ఒక్కసారి మీరు యూజ్ చేసి చూడండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ పేరు 'ఎనీథింగ్స్ యూనివర్స్'.